ఇక నాకంటే మేధావి ఇక్కడ ఎవరున్నారు? ఎన్టీఆర్ తర్వాత గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చింది నేనే, అట్లాగే రాయ్పూర్ విశాఖ రాజధాని నేనే తెచ్చానని చంద్రబాబు గారు చెబుతున్నారు. మరో జన్మంటూ ఉంటే ఏజెన్సీలే పుడతానంటున్నారు. సూపర్ హిట్ ఏమంటారు, అది సూపర్ హిట్ చేసేసానంటున్నారు. పురుషోత్తమ రెడ్డి గారు మొత్తం మీద చంద్రబాబు గారిని మేధావిగా అక్కడున్న వాళ్ళే కాకుండా రాష్ట్రంలోనే ఒక మేధావిగా మీరు గుర్తిస్తారా? సూపర్ హిట్ అయినట్లేనా? సూపర్ 6 హామీలన్నీ ఇచ్చేసినట్టుగా ఆయన చెప్తున్నారు. మరి అక్కడ ప్రశ్నించలేదంటే ఖచ్చితంగా అక్కడ ఎవరు మేధావులు లేరని అనుకోవాలా? మరి కొండలు చూసి ఆయన ముచ్చటపడ్డారంట. సో ఓవరాల్గా మొన్న కార్యక్రమం అనుకోండి, నిన్న పత్రికల్లో వచ్చింది. సో దీని మీద కూడా కొద్దిగా మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది. నిజంగానే చంద్రబాబు గారి మేధావితనం గురించి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్గా ఇంటెలెక్చువల్, అందులో ఎవరికేమీ అనుమానాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఖచ్చితంగా నెంబర్ 1 మేధావిగా నేనైతే ఖచ్చితంగా గుర్తించడం కాదు, నా స్థాయి కాదు కానీ అనుకుంటాను. ఎందుకంటే రాజకీయ మేధావి కాకుండా ఎందుకుంటారు? ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా రాజకీయ మేధాను ప్రదర్శించారు కాబట్టి ఒక కారణం కదా గెలవడానికి. ఇప్పుడు మీకు గుర్తుంటే పాత వీడియో చూడండి, రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి అసెంబ్లీలో వెటకారం చేస్తూ ఒక మాట అన్నాడు. నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగి 2000 ఎంతో ఆ రోజు అనౌన్స్ చేశారు చంద్రబాబు గారు. 3 సార్లు ఇవ్వకపోయినా 4వ సారి కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పగలిగినారంటే ఇంటెలెక్చువాలిటీ కాదంటారా మీరు? పొలిటికల్ గా ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ అనే దాంట్లో మాత్రం ఆయనకి తిరుగులేని ఇంటెలెక్చువల్, దాంట్లో సందేహం లేదు. నా పాయింట్ ఏంటంటే వారు చెప్పిన దాంట్లో దాదాపు 27 పథకాలకు అయ్యే ఖర్చు 1,61,000 కోట్లండి. మీరు అన్ని అమలు చేసేసారన్నారు కదా, మీ లెక్క ప్రకారమే 1,60,000 కోట్లు. బడ్జెట్ అంత లేదు, మీరు కేటాయించింది 35-40 వేల కోట్లు వేసి సూపర్ హిట్ అని ఎట్టంటారు? 2, ఇప్పుడు రాధాకృష్ణ గారు మొన్న రాశారు ఊహల్లో విహరిస్తున్నారని. అంటే దాని అర్థం ఏంటి? ఏమీ అమలు కాలేదనే కదా. ఒక పక్క అమలు కాలేదని మీకు అనుకూలంగా ఉండే వాళ్ళు మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారు స్వయంగా మాట్లాడారు, ఆ ఆడబిడ్డని ఇది అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ నమ్ముకోవాలని చెప్పాడు. అంటే అమలు చేయలేదనే కదా అర్థం. మరి అయినా ఇంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? చంద్రబాబు గారు మేధావితనం అనుకోవాలా, లేకపోతే జనాన్ని మభ్యపెట్టడమా, ఇంకోటి అనుకోవాలా? ఏమనుకోవాలి? అంటే ఒకటి ఏముంటుందంటే కొన్ని అమలు చేస్తున్నాం కదా, చెప్పదాం, నమ్మినోడు నమ్ముతాడు, పోయింది ఏముంది ఒకరోజు ఉపన్యాసం. కాబట్టి రాజకీయాల్లో ఆశాజీవిగా ఉండాలి, చెప్పదలుచుకుని చెప్తా ఉండాలి. నమ్మినోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు పోతారు. కానీ ఈ పొలిటికల్ ఇంటెలెక్చువల్ కి ఆయన మొదటి నుంచి ప్రదర్శిస్తున్నాడు. కానీ కాదు, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన అన్ని పథకాలు కొమ్మినేని గారు డైరెక్ట్ గా ప్రజల చేతుల్లోకి వెళ్ళాయి. కాబట్టి మనం ఎన్ని విన్యాసాలు చెప్పినా, ఎన్ని మేధస్సులు ప్రదర్శించినా నా జోబులో డబ్బు వచ్చిందా లేదనే దానికి మేధస్సు అవసరం లేదు. ఇప్పుడు ఆటో వర్కర్ మాట్లాడాడు, ఏం చెప్పాము? జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర పేరుతో 10,000 ఇచ్చాడు. ఇప్పుడు మీరు 15,000 ఇస్తున్నారు. దాన్ని ఆ 15,000 2 సంవత్సరాలు ఇవ్వకపోగా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు కారణంగా ఇంకొంచెం ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఆ పథకం యొక్క అవసరం మరింత పెరిగింది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంత మేధస్సును ప్రదర్శించినా ఆటో డ్రైవర్కి 10,000 పోయిందని చెప్పడానికి ఇంకే ఏ మేధస్సు కుదరదు. అది పోయింది కదా, 10,000 పోయింది, 15,000 రాలేదు. అదనంగా మహిళలు ఉచిత బస్సు కారణంగా ఇంకొంచెం సగం పోతుంది. కాబట్టి ఇప్పుడు జగన్ గారు గుర్తు రాకుండా మీరు ఎట్లా గుర్తు వస్తారు, ఎంత మేధస్తున్నా కూడా? కాబట్టి జగన్ గారు డిపిటి సిస్టమ్ తీసుకురావడం ద్వారా ప్రజలకి పారదర్శకంగా అందడంతో పాటు ఇంకొకరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ని మీడియా ఛానల్ ఏం మాట్లాడుకున్నా నా జోబులోకి వచ్చిందా రాదో నాకు తెలుసు, దానికి ఏమి చర్చ కుదరదు. కాబట్టి ఇంకా పొలిటికల్ ఇంటెలెక్చువాలిటీ ఒక దశ దాటిన తర్వాత కుదరదు, నైతిక ఇంటెలెక్చువాలిటీ ఉండాలి. కాబట్టి ఈ పొలిటికల్ ఇంటెలెక్చువల్ కొన్ని సందర్భాల్లో కుదురుతుంది కానీ ఇంకోసారి కుదరదు. అంటే ఒకటి ఒప్పుకోవాలి సార్, జగన్ గారు అమలు చేస్తుంటేనేమో మొత్తం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. మళ్ళీ తాను అంతకంటే 3 రెట్లు ఎక్కువిస్తానని జనానికి చెప్పగలిగారు. ఆ తర్వాత ఇప్పుడేమో కొన్నిసార్లు సంక్షేమం ఎక్కడ కుదురుద్ది, సంపద ఎక్కడి నుంచి వస్తుందని ఇప్పుడు అనగలుగుతున్నారు. సో ఇది ఒక యాంగిల్ అయితే, అంటే కాంట్రడిక్షన్స్ చేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేయటమా, లేకపోతే కొందరిని అట్రాక్ట్ చేయటమా, అవి చేయగలుగుతున్నారు. రెండో వైపు ఏమో కాంగ్రెస్ని తిట్టగలరు, బీజేపీని తిట్టగలరు, మోడీని తిట్టగలరు, సోనియా గాంధీని తిట్టగలరు, మళ్ళీ వాళ్ళతోటే రాజకీయంగా స్నేహం చేసుకోగలరు. అంతవరకు మేధావితనం అని ఒప్పుకోవాల్సిందే. అది కరెక్టా నైతికంగా కాదనేది పక్కన పెడితే. కానీ జగన్ గారిలో ఒక దూరదృష్టి ఏంటంటే కొమ్మినేని గారు, నేను కూడా నిన్న చూశాను, ఈ మద్యం పాలసీలో కొత్త మార్పులు చేసినప్పుడు వైసీపీ కూడా చెప్పుకోలేదు. WHO అని వెబ్సైట్లోకి వెళ్ళాను కొమ్మినేని, మీరు వెళ్ళండి. మద్యం పైన ఒక పాలసీ డెసిషన్ చెప్పారు. మద్యం పైన, మద్యం అన్నది హానికరం, ఎంత హానికి, దీంట్లో నాణ్యం అనేది ఉండదు అన్నారు. దీంట్లో నాణ్యాలు ఇవేం ఉండవు, సైజులు ఉండవు, ఏది తాగినా కూడా ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మద్యం పైన ధరలు పెంచాలని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ షాక్ కొట్టేట్టుగా ధరలు పెంచితే విరక్తి పుడుతుందని మాట్లాడితే అందరూ ఎటకారం చేశాం. అవును. నేను కూడా ఒక సందర్భంలో ఇది అవసరమా అన్నాను. బట్ ఈ రోజు ఐక్రాసం WHO చెప్పింది ధరలు పెంచాలి మద్యం పైన అని. అంటే ఐక్రాసం WHO ప్రపంచానంతా స్టడీ చేసేగా చెప్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టెప్ తీసుకుంటే, అది కరోనా టైంలో కానీ మద్యం పైన తీసుకుంటే, అది బ్రాడ్ గా ఆలోచించే ఆ రోజుకి అర్థం కాకపోవచ్చు. అవును. ఇది రియల్ ఇంటెలెక్చువాలిటీ, అంటే ప్రజలకు ఉపయోగపడే ఇంటెలెక్చువాలిటీ ఇదే. కాబట్టి WHO లాంటి వాళ్ళు మనగా చెప్పలేదు కదా. ప్రజలకు ఉపయోగపడేది కాదు కదా కావాల్సింది, రాజకీయంగా నాకు ఉపయోగపడుతుందా లేదా అనేది చూసుకోవాలి ఈ రోజున. యా. రైట్.